గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వేధింపుల వల్లే ఏడుకొండలు మృతి చెందాడని ఆరోపిస్తూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆందోళనకు దిగారు. మనుబోలు ఎస్ఐ టార్చర్ వల్లే ఏడుకొండలు చనిపోయాడని బాధితుడి భార్య, బంధువులు ఆరోపిస్తున్నారు. ఇది ముమ్మాటికి లాకప్ డెత్ అని, దొంగతనం కేసులో 5 రోజులు చిత్రహింసలు పెట్టి కొట్టి చంపేశారని కాకాని మండిపడ్డారు. పోస్టుమార్టం వీడియో రికార్డింగ్ చేసి పారదర్శక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు. మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు మనుబోలు మండలానికి సంబంధించినటువంటి చెరుకుమూడి గ్రామవాసిని ఏడుకొండలు అనేటువంటి వ్యక్తిని మనుబోలు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మనుబోలు పోలీసులు అతని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఈరోజు అతను ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఈరోజు ఒక వ్యక్తి మరణించాడు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసుల ఆధ్వర్యంలోనంటే అది 100కి 3 లాకప్ డెత్గానే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకొచ్చారు. పోలీసులు పట్టుకొచ్చి దాదాపుగా 3 రోజుల పాటు నిర్బంధించి చితక బాదారు. అతనితో పాటు ఉన్నటువంటి సహనిందితులు కూడా ఈరోజు ఆ వాంగ్మూలం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు దాన్ని మసిబూసి మారేడికాయ చేసి ఏదో ఒక విధంగా ఈ కేసుని నీరు కార్చాలనేటువంటి ప్రయత్నంతో పోలీస్ అధికారులు అందరూ ఒక్కత్రాటి మీద నిలిచి దానిని ఏదో ఒక విధంగా ఒక ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితికి ఈరోజు పూనుకుంటున్నారు. ఈరోజు ఒక్కసారి చూస్తే జరిగినటువంటి సంఘటనలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. 3 రోజులుగా పోలీస్ స్టేషన్లో పెట్టారు. 3 రోజులుగా పోలీసులు చితకబాదుతూనే ఉన్నారు. ఆ కుటుంబీకులు వెళ్ళి అక్కడ గోడు వినిపిస్తూనే ఉన్నారు. పోలీసులు 3 రోజులు చితకబాదిన తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి ఎస్ఐ హనీఫ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి 3 రోజుల తర్వాత వాళ్ళని ఆదివారం సాయంత్రం పాపం కాళ్ళ మీద పడి ఏడిస్తే ఆ ముద్దాయిల్ని విడిచిపెట్టారు. వాళ్ళు ఒక దొంగతనం కేసులో మేము పట్టుకొచ్చాము అని అన్నారు. మేము దొంగల్ని సపోర్ట్ చేయటంలే, దొంగతనాల్ని సమర్థించడంలే. దొంగతనం చేస్తే ఈరోజు న్యాయస్థానాలు ఉన్నాయి. చేసినటువంటి దాని మీద విచారణ జరిపించాలి, న్యాయస్థానం ముందు నిలబెట్టాలి. న్యాయస్థానం దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప అవన్నీ పక్కన పెట్టి మేము మా ఇష్టారాజ్యంగా చంపేస్తాం అన్నట్టుగా ఈరోజు పాపం ఆ వ్యక్తిని తీసుకొచ్చి చంపేటువంటి హక్కు ఆ మనుబోలు ఎస్ఐకి ఎక్కడి నుంచి వచ్చిందో, అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి.